హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. పల్లీలతో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి సింపుల్గా నా స్టైల్లో. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి చక్కగా తిప్పుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మీ రుచికి సరిపడా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదా, స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే బెండకాయలో కొంచెం జిగురు అనేది వస్తుంది కాబట్టి లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. చూసారు కదా, మూత తీసి చూస్తే నూనె ఇంకా ఇలా పైకి తేలుతూ చక్కగా బెండకాయలు అనేవి కుక్ అయినాయండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా ఇంకొకసారి తిప్పి వేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ముందుగా పల్లీలను వేయించుకొని మిక్సీలో వేసుకొని బరకగా పొడి చేసుకున్నానండి. ఆ పొడిని ఇంకా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ పల్లి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మంట రానిస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంకొకసారి ఇలా తిప్పి వేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. కర్రీని ఉట్టిగా కూడా తినేయవచ్చండి, అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.